2024 ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్ని అబద్దాలు, తనపై అసత్య ప్రచారాలు చేశాడని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కావలి పట్టణంలోని తన నివాసంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. కావలి తీరంలో పరిశ్రమలకు సేకరిస్తున్న భూములకు అందిస్తున్న పరిహారం విషయంలో రైతులను, మత్స్యకారులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మోసం చేసినట్లు తెలిపారు. తాను ఎకరా భూమికి 45 లక్షల పరిహారం ఇప్పించాలని నాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు తెలిపారు. కనీసం 30 లక్షల రూపాయలకు తగ్గకుండా చూడాలని విశ్వ ప్రయత్నాలు చేసినట్లు చెప్పారు. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే పరిహారం విషయంలో ప్రభుత్వం ఇచ్చినంత తీసుకోండని బెదిరిస్తున్నట్లు చెప్పారు. నాడు కలెక్టర్చే అగ్రిమెంట్ చేయించి ఇంటికొక ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన ఎమ్మెల్యే మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తీర గ్రామంలో ఉండే ప్రజలు ఇకనైనా వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇప్పటి ఎమ్మెల్యే ఏ విధంగా తీర ప్రాంత ప్రజలను మోసం చేస్తాడు అనేది విషయం, ఎంతటి అబద్ధాలు చెప్తాడు అనేది విషయం. ఇది ప్రతి ఒక్క కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎలక్షన్స్ అప్పుడు కావ్య కృష్ణారెడ్డి గారు, ఇదే కావ్య కృష్ణారెడ్డి గారు తీర ప్రాంతంలో మైకి పెట్టి ఏం చెప్పాడు అనేది ఇంపార్టెంట్. మైకి పెట్టి ఏ విధంగా అబద్ధాలు చెప్పాడనేది ఇంపార్టెంట్. ఎలక్షన్ ప్రచారంలో గ్రామాల్లో పోయి ఏం చెప్పాడో తెలుసా? గ్రామాల్లో పోయేసి 50 లక్షలు ఇస్తామంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 50 లక్షలు వాళ్ళకి ఎందుకు, 5 లక్షలు కమిషన్ నాకు ఇవ్వండి అని అక్కడ ఏ విధంగా అబద్ధాలు చెప్పాడో మీ అందరికీ కూడా తెలుసు. అంతేకాదు, ఇంటికి ఒక ఉద్యోగం, ఎవరైతే భూములు కోల్పోతున్నారో వారికి ఒక ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మీ భూములు ఆక్యుపై చేసే ముందే పేపర్ మీద కలెక్టర్ కాడ సంతకం చేయించి, ఏంటి కలెక్టర్ కాడ మీ ఇంటికి ఒక ఉద్యోగం, ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఎవరైతే భూములు కోల్పోతున్నారో వారికి ఒక ఉద్యోగం ఇప్పించి 50 లక్షల రూపాయలు మేము ఇప్పిస్తాము అని ఆనాడు ప్రతి ఒక్క తీర ప్రాంత గ్రామంలో చెప్పున్నాడు. ఈ రోజు ఏమంటాడు తెలుసా? వాళ్ళు పోయి అడిగితే దయ ఉంచి ఇంకొక 6 lakhs యాడ్ చేసి 18 లక్షలు ఇస్తారు, అంతే, నా కాడ కాబాకండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇంటికి ఒక ఉద్యోగం, భూమి కోల్పోయిన ఉద్యోగం కూడా నేనేం చెప్పలేదు అని ఈ రోజు వాళ్ళ మీద కసురుకొని ఈ రోజు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని గెంటేసిన పరిస్థితి. ఈ రోజు చాలా మంది మత్స్యకారులు, చాలా మంది గుద్దుకోట నుంచి, చెన్నైపాలెం నుంచి, ఆనమడుగు సర్వేపాలెం, తుమ్మలపేట నుంచి మా కాడకు వచ్చి ఈ రోజు చెప్తాను, సార్ మేము విధంగా పోతే మమ్మల్ని ఈ విధంగా అరిసి తిట్టి పంపించాడు సార్. ఆ రోజు మా గ్రామానికి వచ్చి 50 లక్షలు నేను ఇప్పిస్తాను కలెక్టర్ చేత రాయించి సంతకం పెట్టించి ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తానని ఆ రోజు మీటింగ్ లో చెప్పాడు. రామాయపట్నం కోర్టులో కానీ రేపు జరిగే ఇండస్ట్రీలో కానీ ఉద్యోగం ఇచ్చేటట్టు కలెక్టర్ చేత అగ్రిమెంట్ రాసిచ్చి మీ పొలాలు పోయేటట్టు చూస్తాను తప్ప ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఈ రోజు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అసలు ఎంత పొలం అవుతుందో తెలియదు, ఏం రేటు ఇస్తున్నారో తెలియదు. ఆ అధికారులు వచ్చి నీకు ఒక 50 లక్షలు ఇస్తామంటే వాళ్ళకి రేటు తగ్గించాలి, ఇవ్వండి, నా 50 లక్షలు ముందుగా ఇవ్వమని చెప్పే ప్రభుత్వమైన ఎమ్మెల్యే మనకు న్యాయం చేయడు. అందుకనే మీ అందరూ కూడా చెప్తున్నా, దయించి రేపటి రోజున ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అంటూ ఉంటే మీ రైతులందరితో బేరం కొడతారు. ఏమని తెలుసా? మీకు ఎకరాకి 30 లక్షలు ఇప్పిస్తా, నాకు ఎకరాకి 5 లక్షలు ఇవ్వండి అని, లేదంటే మీకు 20 లక్షలు ఇస్తాను. అంతటి కమిషన్ ఏజెంట్ గా విన్నారు కదా, ఇప్పుడు విన్నారా ఆయన మాట్లాడిన పబ్లిక్ మీటింగ్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్. ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.